స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకున్నాం. తన కర్ర చేతబట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేతబట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. అలాగే 44వ వచనం కూడా చదువుకుందాం. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. 49వ వచనం. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి దావీదు పక్షముగా ఉండి ఏమంటుడంటే, ఈ దినమున నిశ్చయముగా యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును అని ఒడిసెల రాయితో కేవలం ఒక రాయితోనే దుష్టుడైనటువంటి సాతాను సంబంధి అయినటువంటి గొల్యాతును దావీదు హతమారుస్తాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి రాయి చాలా స్వల్పమైనవి, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దావీదు పక్షముగా ఉన్నాడని రుజువునట్లుగా దుష్టుడైనటువంటి గొల్యాతును దావీదు హతమార్చినట్లుగా దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు. నిజంగా మన జీవితాల్లో కూడా మన శత్రువులు, దావీదేమో బాలుడు, గొల్యాతేమో 6 మూల జానుడు ఉన్నాడు. గొల్యాత్ అంటున్నాడు, ఒరే ఏంట్రా నువ్వు నా మీదకి వస్తున్నావా? చాలా హైట్ ఉన్నవారు, వెయిట్ ఉన్నవారు, బలాఢ్యులు, వీరులు, శూరులు నన్ను చూసి భయపడి గడగడ వణుకుతూ ఉన్నారు. ఇంత లేవు నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావారా అంటూ ఉన్నాడు. కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావేంద్రా, నేను ఊరుకని పిసికి పడేస్తాను, నేనంటే ఏమనుకుంటున్నావు అంటూ ఉన్నాడు. కానీ నీ దగ్గర కత్తి ఉంది, ఈటలున్నాయి, బల్లెం ఉంది, ఏమేమో ఉన్నాయి నీ దగ్గర, నా దగ్గర ఏమి లేవు. నేను వచ్చేది నీవు తిరస్కరించిన, నీవు తీసివేసిన, నీవు తృణీకరించిన, నీవు కాదని చెప్పినటువంటి నా దేవుడైనటువంటి యెహోవా పేరట నీ మీదికి వస్తున్నానని కేవలం ఒక రాయితో దుష్టుడైనటువంటి గొల్యాతును హతమార్చాడు. ఒకే రాయితో ఆయన ఒళ్ళంతా ఇనుప కవచం, రాయి వేస్తే కూడా రివర్స్ వస్తుంది ప్రియులారు. అలాంటి ఇనుప కవచం గొల్యాతు ధరించుకునేనాడు. తల మొదలుకొని అరికాల వరకు ఎక్కడైనా దేనితోనైనా కొట్టొచ్చు, అవేం తగలవు ఆయనకి. ఎందుకంటే ఒళ్ళంతా ఇనుప కవచం ధరించుకొని ఉన్నాడు. కేవలం ఈ 2 కళ్ళు కనబడడానికి మాత్రమే ప్లేస్ ఉంది తప్ప ఇంకెక్కడ ఆయనకు ప్లేస్ లేదు. అందుకని చాలా దైవ జ్ఞానముతో ఏం చేశాడంటే, ఆ రాయిని తీసుకొని ఒడిసెలలో పెట్టుకొని చాలా బలముగా దాన్ని తిప్పి ఆయన ఒక్కసారి కొట్టగానే కరెక్ట్గా ఈ 2 కళ్ళ మధ్యలో ఈ ప్లేస్లో పడి ఆ రాయి బయటకు వెళ్ళిపోయిందంట. చూడండి, ఆయనకి ఎంత దిమ్మ తిరిగి ఉంటుందో చెప్పండి, ఇంకా ఎంత స్పీడ్గా వెళ్ళిందో ఆ రాయి. ఆయన వెంటనే బోర్ల పడేనని వ్రాయబడి ఉన్నది. అలాగున దేవుని యొక్క ప్రభావము దేవుడు కనపరిచినప్పుడు దుష్టులు ఇలాగే కూలిపోతారు. దేవుని ప్రజలు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు ప్రియులారా. బాలుడే కానీ దావీదు యెహోవా యుద్ధములు చేసిన వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన పడిపోయిన తర్వాత ఆయన మీద ఎక్కి
గుండెల మీద కూర్చొని ఆయన వరలో ఉన్న కత్తి తీసుకొని ఆయన తల తెగ నరికి తల పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇశ్రాయేలులందరూ కూడా పాట పాడతారు. ఏమని? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది అనేసరికి ఆయనకు మహారోషం వచ్చేసింది. ఈలాగున దావీదు పక్షముగా దేవుడుండి గొల్లియాతును హతమారుస్తాడు. ప్రియులారు, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం న్యాయముగా, నీతిగా, దేవుని యొక్క యథార్థమైన చక్కనైన సూటి అయిన మార్గంలో నడుచుకోవాలి. కానీ మనకు ఎదురు తిరిగిన శత్రువులు మారుమాట మాట్లాడకుండా దేవుడు వారిని కూలుస్తాడు. అంతే. రాయి చిన్నదే కానీ బలమైన కార్యాలు దేవుడు ఆ చిన్న రాయి ద్వారానే చేసి చూపించాడు. నిజంగా దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మనం చాలా తక్కువని, మన వలన ఏమీ కాదని, మనమంతా వ్యర్థమైన వారమని, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా విశ్వాసము తెచ్చుకొని బలముగా ప్రార్థన చేయవలసి ఉండగా ఇంకా బలహీనమైన వాటినే జ్ఞాపకం చేసుకుంటూ చాలాసార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నేను బలహీనురాలిని ప్రభువా, కానీ నువ్వు మాత్రం బలమైన దేవుడవు, బలవంతుడవు, వీరుడవు, శూరుడవు, పరాక్రమశాలి, పౌరుషం కలిగిన దేవుడవు, రోషం కలిగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ఘనకార్యములు చేసే దేవుడవు అని దేవుణ్ణి మనం మహింపరచాలని ఈ విషయాలన్నీ కూడా దేవుడు మన కోసం రాయించి ఉంచాడు. భక్తుల జీవితాల్లో ఎలా ఘనకార్యాలు చేశాడో మన జీవితాల్లో కూడా ఇలాంటి ఘనకార్యాలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన మీదకి వచ్చేవారు గొల్లియాతు లాంటి వారే ఉంటారు. గొల్లియాతు గొప్పవాడుగానే ఉండొచ్చు, 6 ముళ్ళ జానుడే ఉండొచ్చు, కానీ దేవుడు ఎలాంటి వాడు? భూమి ఆకాశం పట్టజాలనంత మహావీరుడు, శూరుడు ఆయన. మనకు అసాధ్యమే కానీ మన దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా లేవని మనము నమ్మిన ఎడల ఘనకార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా అల్పమైన స్వల్పమైన ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకుని దేవుని నుండి అధికమైన ఆశీర్వాదాలు, అద్భుతాలు పొందుకుని దేవునికి ఇష్టమై యోగ్యులమై బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ మీరు కనికరించి ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేర్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. నాయన యేసుక్రీస్తు నామములో మీ బిడ్డల కన్నీటిని తొడవమని శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనందం, ఆరోగ్యం ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలందరికీ కలుగునుగాక. ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆశీర్వాదము కలుగునుగాక, కొరతలన్నీ తీర్చబడునుగాక, దరిద్రత తోలివేయబడునుగాక, కుటుంబాల్లో శుభకార్యములు జరుగునుగాక. నా రక్షకుడా మీకు స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారు అడిగిన ప్రతి మనవిని మీ కృపలో నెరవేర్చబోతున్నందుకై స్తుతిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ శుభదినాన మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా మీరు ప్రసాదిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డల్ని మమ్మల్ని మీ పరమహస్తములకు అప్పగించుకుంటూ మీ బిడ్డల జీవితాల్లోనూ మా జీవితాల్లోనూ మీరు చేసిన అనేకమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలన్నిటిని బట్టి స్తుతిస్తూ శ్రేష్టమైన శక్తి వల్ల మీ నామనికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.